హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న దృశ్యం వచ్చేసి అరుదైన సన్నివేశం అనమాట. ఏంటంటే వేడి నీళ్ళు అనమాట. మనం చన్నీళ్ళు ఎక్కడ ఊటలు చూస్తుంటాంలే, కానీ ఇది ఏకంగా వేడి నీళ్ళ ఊట అనమాట. వాటికి మళ్ళీ పంపులు కూడా ఏమి ఉండవు, ఆటోమేటిక్గా నీళ్ళు వస్తూనే ఉంటాయి. అది కూడా నిరంతరం అనమాట. వర్షాకాలం కానీ, ఎండాకాలం కానీ, చలికాలం కానీ నీళ్ళు వస్తూనే ఉంటాయి. అసలు ఎలా వస్తున్నాయి ఏమిటని చెప్పేసి ఎవరికి కూడా తెలియదు. ఈరోజు మనం ఈ వీడియో చూస్తే మీకు అది ఎక్కడ ఏమిటని చెప్పేసి మీకు పూర్తి వివరాలు చెప్తాను. కాబట్టి మీరు ముందుగా మన వీడియోని పూర్తిగా చూడండి, ప్లస్ దాంతోపాటు సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఇప్పుడు మీకు కనిపించే దృశ్యము తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు మండలం పగిడేరు గ్రామంలో ఉందన్నమాట. ఇదొకటే కాదు, ఇలాంటివి 2-3 ఉన్నాయి ఈ గ్రామంలో. ఇంత వాటర్ అంటే మరి మామూలు హీట్ వాటర్ కూడా కాదు, చెయ్యి పడితే తాట లేచిపోద్ది అనమాట. అంత హీట్గా ఉన్నాయి. టచ్ చేయాలన్నా కానీ భయపడతాం అనమాట. అంత వేడి నీళ్ళు అనమాట ఇవి. అవి నీళ్ళు పట్టుకోలేక వాడుకోలేక ఏం చేస్తున్నారంటే అక్కడ ఒక రైతులు పంట పొలాలకి నీళ్ళని ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే కనీసం అంత హీట్ వాటర్ని టచ్ చేయడానికి కూడా కష్టం అనమాట. అందుకని చెప్పేసి అవి నిరంతరం నీళ్ళు వస్తూనే ఉంటాయి. ఆ నీటిని చుట్టుపక్కల రైతులు అయితే వాటి పంట పొలాలకు అయితే ఉపయోగిస్తున్నారు. సరే, మీకు పూర్తిగా ఈ వీడియో చూడాలనుకుంటే మన ఛానల్ని కంటిన్యూషన్ చేసుకుంటూ సబ్స్క్రైబ్ చేయండి. ఈ నీళ్ళని చూడడానికి ఎక్కడెక్కడి నుంచో కూడా ఇక్కడికి వచ్చేసి చూస్తూ వెళ్ళిపోతూ ఉంటారు అన్నమాట. చాలా అరుదైన ఘట్టం ఇది, చాలా అరుదైనది. నీళ్ళు ఎందుకు వస్తానే అర్థం కావట్లేదు. నీళ్ళు పోతూనే ఉంటాయి, ఇక వాటిని ఆపేది లేదేం లేదు. ఇక వేడిగా అంటే పోయే కొద్ది సులువు అని చల్లబడతాయి. ఇక నేను ఎప్పుడు చూడలే. కాలుతున్నాయి నీళ్ళు, కాలుతున్నాయి అంటే మరి కాలుతున్నాయిగా. అదే మరి ఎక్కువ కాలుతున్నాయి. మామూలు వేడి కాదు అసలు ఎందుకు వస్తలేదు. పోయే కొంచెం స్లో వేరేద్దా కాలిందా ఎవరు సరా అన్నది. ఫ్యాన్లు చిన్నపిల్లలు ఎవరైనా వస్తే చికాకు కదా, వాళ్ళకి తెలిసి ఇక ఈ కాలుతాయని తెలిసి ఎవరో ఇటు రారు. ఫస్ట్ మనం ముట్టుకుంటారు, కాలుతాయి. చలికాలం ఇక్కడ వచ్చి స్నానం చేయడే వాళ్ళు చుట్టుపక్కల ఇక్కడ పడుకోమోడా నీళ్ళు, బగలు కొన్ని నీళ్ళు పడుకోమో చాలు. వాళ్ళకి కట్టెలు పువ్వులు ఏం అవసరం లేదు, హీటర్ ఏం అవసరం లేదు. ఇక్కడ 2 బాత్రూమ్లు కాదు సరిపోద్దాము వేడి నీళ్ళతో తాను చేయడానికి. మామూలు వేడి కాదు, 24 hours మళ్ళీ.